నమస్తే సీతారాం నాయక్ గారు. నమస్కారం. సీతారాం నాయక్ గారు, ప్రధానంగా బీజేపీ మీద ఉన్న ఆరోపణలు ఏంటి అని అంటే రిజర్వేషన్లను తొలగిస్తారు అని అంటున్నారు. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తొలగించటం రాజ్యాంగంలో అది సాధ్యమేనా? ఈ పార్టీకి వచ్చినటువంటి ఈ సీట్లు కానీ ఈ స్థానాలు కానీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్స్ తీసేస్తున్నాం అని చెప్పి ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఏ రకంగా చూడొచ్చు దీన్ని? రిజర్వేషన్లు ఎవరి దయాదాక్షిణ్యాల మీద వచ్చినాయి కాదు, అది దయచేసి గమనించాలి అందరూ. దాని గురించి మాట్లాడితేనే ఒక చట్టం ఉంది. ఇటువంటి ఒక రిజర్వేషన్ ఒక చట్టబద్ధంగా వచ్చినటువంటి వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరిని భయభ్రాంతులు చేసినా వాళ్ళ మీద చట్టరీత్యా కేసు పెట్టవచ్చు అని కూడా ఉంది. కానీ ఇవన్నీ మర్చిపోయి రాజకీయ లబ్ధి కొరకు పార్టీలు వాళ్ళు గొంతెత్తి ఏదో మాట్లాడితే దాన్ని ప్రజలు వినడానికి కూడా అంత సిద్ధంగా ఏమి లేరు. కనుక నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రాజ్యాంగం లోపల ఏదైతే ఒక ప్రత్యేకమైనటువంటి 341, 42 ఆర్టికల్ ద్వారా వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఆ తర్వాత ఆ రోజున పెట్టినటువంటి బీసీ ఓబీసీ ఈ రిజర్వేషన్లను బట్టి ఎవరికి తీసేసేటువంటి హక్కు లేదు. అయితే దీంట్లో పార్లమెంట్లో దీని అర్థం అది. ఎందుకంటే చట్టాన్ని సవరించుకోవచ్చు, రాజ్యాంగాన్ని మార్చవచ్చు, రాజ్యాంగం రాసుకోవచ్చు. అంటే రాజ్యాంగం ప్రజలతో కూడుకొని, నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చుకుంటే ప్రజలేమో చూసుకొని ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. పార్లమెంట్లో నేను ఉన్నప్పుడు ఒక అట్రాసిటీ కేసు మీద చిన్న మార్పు జరిగితే 27 మందిని అదే రాత్రి అల్లకల్లోలం అయిపోయింది దేశం, ఒక ప్రాంతం అంతా. దాన్ని తెల్లారే మార్చేసుకున్నాం. అది కూడా పెద్దగా ఏదో తీసేయాలని కాదు, దాంట్లో ఏదో కొంత మార్పు చేయకపోయారు. కానీ దాన్ని ముట్టుకుంటేనే ఒక తేరేటట్టు అది. అటువంటి దాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదో లాభం పొందినాం, దాన్ని ఏదో మాట్లాడినాం అనేది దురదృష్టం. అది నా దృష్టిలో అది దురదృష్టమే. అటువంటి భయభ్రాంతులను వాళ్ళు గురి చేయకూడదు. దానివల్లనే ఇప్పుడు మేము ఏంటంటే బీఆర్ఎస్కి బీజేపీకి ఓట్లు తగ్గినాయి అన్నది. అది దుర్మార్గం. అది ఎందుకు ప్రజలు నమ్ముతారు? కానీ ఒకటైతే ఉంది, ఇప్పుడు దొంగని కాదు, దొంగ అని ఏదైనా మొత్తుకునే వరకు అరే ఒక పార్టీ జాతీయ పార్టీ అనేక సంవత్సరాలుగా దేశంలో ఉంది, మాట్లాడుతుంది కదా అని కొంత నష్టం జరగవచ్చు, జరిగే ప్రమాదం కూడా ఉంటుంది, కాదని అనడం. కానీ మోడీ స్వయంగా ఈ దేశాన్ని 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛంగా చెప్పారు, నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు ఈ రిజర్వేషన్ అనేది పోదని. నేను మళ్ళీ చెప్తున్నా, మోడీ గారే కాదు, నేను బీజేపీ పార్టీలో ఉన్న, అధికారంలో ఉంది, ఏ పార్టీ రేపు అధికారంలో 2/3 మెజార్టీ వచ్చినా దీన్ని ముట్టుకోలేరు. కారణం ఏందో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నేను చెప్తా ఉన్నాను, ఎస్టీల అంటే ఈ దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల తెగలకు సంబంధించి 47 మంది ప్రజాప్రతినిధులు వాళ్ళ తరఫున ఈ దేశవ్యాప్తంగా రిజర్వేషన్, మన దగ్గర ఆంధ్రప్రదేశ్ నుంచి 2 షెడ్యూల్ ట్రైబ్ ఎంపీలు ఉన్నట్టు దేశవ్యాప్తంగా 47 మంది ఉన్నారు. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి 87 మంది ఉన్నారు. 47, 87 ఏమైందండి? 134 మంది అవుట్ ఆఫ్ 538 మెంబర్స్ని పార్లమెంట్లో వాళ్ళు కూర్చుని ఉండగా ఆ ధైర్యం ఎవడైనా చేస్తారా? అయితే చాలామందికి అనుమానాలు ఏంటంటే, మరి గతంలో జరిగిన చట్టాలు అంటే అక్కడ ఏముంటుంది అంటే, ఏదైనా జరిగినప్పుడు ఆ ప్రమాదం లేనప్పుడు వానికి ప్రమాదం పొంచి ఉంటలేదు, అతనికి ప్రమాదం లేదు. ఆ చట్టం నువ్వు చేసే బిల్లో దానివల్ల అతనికి ప్రమాదం లేదు. ఆయన ఆ పార్టీ ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి, అట్లా కట్టుబడి ఉన్నారు. కానీ ఇవాళ నా పార్టీ కావచ్చు, లేదా ఇంకొక పార్టీ అధికారం ఉండి చేసి నేను అక్కడ నిలబడకపోతే పార్లమెంట్లో ఉండి నాకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? అంటే రేపు నేను అలా రాను. ఒకవేళ ఎస్టీ రిజర్వేషన్ తీసేసరికి 47 మంది ఎక్కడి నుంచి వస్తారు, ఆ 87 ఎక్కడి నుంచి వస్తారు? అయితే వాళ్ళు ఏమైనా గాజులు తొడుక్కొని కూర్చుంటారు వాళ్ళ? వీళ్ళు ఒప్పుకుంటే ఊళ్ళో తరిమి కొట్టలే మనం తెలంగాణ గురించి? ఆ పని జరుగుతుంది. కనుక ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం ఉండి మనం ఉన్న రోజులు ఈ రాజ్యాంగంలో తీసేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ చేయండి, అందరినీ ఈక్వాలిటీ తేండి, రిజర్వేషన్ తీసేయండి, రిజర్వేషన్ ఇవ్వకండి, ఈక్వాలిటీ చేయండి. 1-2% ఉన్నవాళ్ళు మీరు 40-50 మంది పార్లమెంట్లో కూర్చుంటే 10% ఉన్నాడు ఆ రిజర్వేషన్ మీద ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఆ ఈక్వాలిటీ మీరు ఇవ్వగలుగుతారా? ఆ నమ్మకం మీరు ప్రజలకు ఇవ్వగలుగుతారా? ఏంటి మరి బీసీ వాళ్ళు 80% ఉన్నారు. ఎంతమంది బీసీ నాయకులు రిప్రజెంటేషన్ చేస్తున్నారు? మనకి రిజర్వేషన్ ఉండదు. అక్కడ ఉండేటువంటి ఇంకొక ఉన్నత వర్గంతో వాడు పోటీ పడలేడు, అందుకోసం కదా ఓడిపోతారని నేను టికెట్ ఇయ్యరు. ఎవరు 2 వర్గాలు, ఏ వర్గంలోనైతే బలంగా ఉండేటువంటి వాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరి మధ్యన పోటీ పెడతారు, అట్లా ఎవడోటి గెలుస్తాడు. ఇక్కడ బీసీ ఎస్టీని జనరల్ సీట్లో ఇస్తే వీళ్ళు ఓడిపోతారన్న భయానికి వీళ్ళు ఇవ్వడం లేదు. కనుక ఇవాళ ఎవరి శాతం ఉందో మీరు చూడండి పార్లమెంట్లో. అందుకోసం అక్కడ నువ్వు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీస్తే ఈ 134 మంది వాళ్ళ ప్రాతినిధ్యం ఉండదు. ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల
ప్రాతినిధ్యం ఉండదు. రిజర్వేషన్ అన్నది ఎవరి సొత్తు కాదు, ఎవరి దయాదాక్షిణ వల్ల రాలేదు. రైట్. సీతారాం నాయక్ గారు, ఏళ్ల తరబడి నుంచి ఫస్ట్ మీ ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి ఏళ్ల నాటి నుండి మీ జాతి అణగారిన వర్గం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలి అని చెప్పేసి ఎన్నో వేదికల మీద మీ గళాన్ని వినిపించారు. 10% రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఈరోజు ఎస్టీలకి ఇక్కడ తెలంగాణలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ అది ఎలా చూడొచ్చు? అంటే ఆ రిజర్వేషన్ నిజంగానే ఏ మేరకు అమలైంది, దానివల్ల లబ్ధి పొందుతున్నారా బంజారా బిడ్డలు అని అంటే ఏం చెప్తారు? మీరు అనుకున్న కళ సాకారం అయినట్టేనా? ఇక్కడ 33 తెగల గిరిజన తెగలు మిగిలినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. ఇది చాలామందికి తెలిసి తెలియక వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ జాతుల మీద, ఆ 33 తెగలు ఏవైతే ఉన్నాయో ఆ జాతుల మీద అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కొరకు ఎవడు మాట్లాడినా వాళ్ళు మూర్ఖుడే. ఆ జాతిలో ఉన్న వాళ్ళు మాట్లాడినా మూర్ఖుడే, బయటోడు ఉన్నా మాట్లాడినా దానికి ఏం తెలియదు. ఎందుకంటే ఆ భాషలకు లిపి లేదు. ఆ భాషకు లిపి లేక వాళ్ళ ఇతిహాసం ఏదైతే ఉందో, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు వాళ్ళకు తప్ప చరిత్రలో లేదు. ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల గురించి మనం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం. అది మౌఖికంగానే వస్తుంది కదా, ఎవరో కవి ఎవరో వినేది రాస్తారు. అది ఎట్లయితే దాని మీద పరిశోధనలు జరిగినాయి. ఈ దేశంలో అటువంటి అవకాశం వచ్చిందా, చేయగలిగినా? ఎందుకు చేయరు? ఓ ట్రైబల్ యూనివర్సిటీ అని పెడతారు, పెట్టి దానిలో ఈ స్టడీస్ పెట్టండి, ఆంథ్రోపాలజిస్ట్ పెట్టండి, హిస్టరీ పెట్టి వాళ్ళ మీద చేయండి. ఏమున్నది వాళ్ళ మీద? ఇప్పుడు ఎవరు ఏంటంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది. ఇవాళ బంజారాలు, అసలు ఈ బంజారాల గురించి చరిత్ర ఇది ఏది మనకు దాదాపు 8,000 సంవత్సరాల నుంచి వాళ్ళ ఉనికి ఉన్నట్టుగా ఇవాళ మనకు ఆనవాళ్ళు దొరుకుతున్నాయి. బంజారాల జాతికి సంబంధించిన చరిత్ర 8,000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సింధు సివిలైజేషన్ నుంచి ఆ రోజు ఏంటి అసలు బంజారా జాతుల చరిత్ర ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, ఎందుకు అది ఒక హిస్టారికల్ గా? సార్, ఈ దేశంలో ఆదిమ జాతులు కనీసం ఒక్క పుస్తకంలో కూడా మీ బంజారా జాతి గురించి ఒక లిఖిత పూర్వమైన పాఠ్యభాగాలు కూడా లేదు. కారణం ఏంటంటే లేదు, నేను మొదటి నుంచి అదే బాధపడుతున్నాను. మన చదువుకున్న నాయకులు ఇప్పుడు ఎవరికైతే చదివి ₹1,00,000 శాలరీనో 10,000 శాలరీ రాస్తే అదే చాలా కాదు సార్. నిన్నగాక మొన్న ఔరంగజేబు గురించి మాట్లాడితే 100-200 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళ చరిత్రనే లిఖింపబడ్డది. వీర శివాజీని కానీ ఎవరి గురించి తీసినా కూడా 100-200 సంవత్సరాల చరిత్ర ప్రాచుర్యమైంది. అలాంటి బంజారా జాతికి 800 సంవత్సరాలు అని అంటే, మీ ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ అంటే 300 సంవత్సరాలు. ఇలాంటివి జరిగిన పాసికలు ఆడినప్పుడు వెంకటేశ్వర స్వామిని సాక్షాత్ హతిరాంబాబు రాజు గురించి కూడా బాగా వినిపిస్తూ ఉంటుంది. ఏంటి అసలు మీ చరిత్ర ఏంటి, నేపథ్యం ఏంటి, పాఠ్య పుస్తకాల్లో లేకపోవడం ఉన్న కారణాలు ఏంటి? అసలు మీ చరిత్ర గురించి చెప్పాలి యాజ్ అ ప్రొఫెసర్గా అంటే క్లుప్తంగా ఏం చెప్తారు? అడగంది అమ్మన్న పెట్టదు. నీ భాషకు లిపి లేదు. గోరుబోలి భాష, దాని బంజారా గోరుబోలి భాష అంటాం. ఆ భాష మనకు తప్ప ఇతరులకు ఏ కమ్యూనిటీకి తెలియదు. అసలు ఈ ప్రపంచంలోనే 2 జాతులుగా విభజించారు మనోళ్ళు, కోర్మాటి కోర్మాటి అంటే బంజారాలంతా గోర్మాటి. ఎందుకంటే వాళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అపురూపమైన ఆకారం ఏదైతే ఉందో, మహిళలను లక్ష్మి అంటారు, పురుషులంతా ఒక వైట్ కలర్ ఉంటారు కనుక వాళ్ళను గోవులను కాసేటువంటి వాళ్ళు, గోవులలో సకల దేవతలు ఉంటాయని వాటి మీదనే నమ్మి బతికినటువంటి జాతి బంజారా జాతి. అయితే వీళ్ళ భాష అంటే సామాజిక, ఆర్థిక, వాళ్ళు జీవించినటువంటి విధానంలో వాళ్ళు ప్రకృతిని నమ్ముకొని బతికినటువంటి వాళ్ళు. ఆ భాష ఎట్లా వచ్చిందో ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో ఎవరికి ఏం తెలుసండి? వీళ్ళని అందరూ ఆదిమ బంజారాల యొక్క చరిత్ర, ఆదిమ బంజారాల యొక్క ఇతిహాసం ఏదైతే ఉందో ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది. ఎక్కడ ప్రారంభమైంది మీ చరిత్ర, ఇప్పుడు వరకు ఎక్కడ దాకా వచ్చింది అంటే క్లుప్తంగా చెప్పలే. మన చరిత్ర బుట్టి మళ్ళీ చెప్తున్నా కదా, సింధు సివిలైజేషన్ నుంచి మన చరిత్ర ఉంది, బంజారాల చరిత్ర. అది ఈనాటికి కొనసాగుతుంది. అరే నిన్న తెలంగాణలో కూడా 37 మంది చనిపోయారు కదండి. ఠాను నాయక్ ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్నాడు కదా. ఠాను నాయక్ తెలంగాణ నైజాం చరిత్రలో ఠాను నాయక్ పేరు లేదు. చాకలి ఐలమ్మ, బందగి మిత్రులందరూ ఉన్నారు, సంతోషిస్తున్నాం వాళ్ళని చూసి. కానీ ఈ బంజారాలు ఒక కుటుంబంలో 5గురిని కాల్చి చంపినటువంటి వాళ్ళ చరిత్ర లేదు. అంటే ఈ భాష ఇతరులకు అర్థం కాక ఇన్ని రోజులు జరగవచ్చు. కానీ ఇప్పుడు నవీన నాగరికత వచ్చింది, ఇప్పుడు భాష ఉంది, అన్ని రకాలుగా అయింది కదా. ఇప్పుడున్న చరిత్ర ఏమంటున్నాను నేను, మన కవులు, కళాకారులు, మన మేధావులు, ఇప్పుడు ఇంత చదువుకున్న వాళ్ళం, మనం ఎవరు అడుగుతున్నాం? ఎవరి రాజ్యం వాళ్ళకైనాక, ఎవరి దగ్గర ₹4 అయితే వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళాలి, మేమే నాయకులు కావాలంటే సంతోషం, దాన్ని కూడా వద్దంటలేము.
ఉండలేము. కానీ మీరు ఒకటి కాండి, ఎన్నడూ నీ ఇప్పుడు 4 లక్షల మంది 4 కోట్ల జనాభా ఉన్నటువంటి సిక్కులది గురునానక్జీ జయంతిని దేశవ్యాప్తంగా చేస్తున్నారు కదా. మరి 12 కోట్లు ఒకే భాష మాట్లాడేటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని చేయకపోవడం వల్ల అర్థం ఏంటి? 12 కోట్ల జనాభా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ చేసింది. అయితే ఒకటి దురదృష్టం ఏంటంటే, మీరు ఎక్కడ మొదలైందంటే, వీళ్ళు మొదలైనప్పుడు వీళ్ళకు స్థావరాలు లేవు. పశువులనే నమ్ముకొని పశువులనే చిన్న చిన్న డేరాలు వేసుకొని ఓ తాండా అంటే అందరు ఒక దగ్గర సమూహంగా కలిసి ఒక దగ్గర ఉండేటువంటి ఒక ప్రదేశాన్ని ఒక తాండాగా పేరు పెట్టుకున్నారు. ఆ పశువులతోనే వాళ్ళు ఆ రోజులలో కష్టకాలంలో రవాణా సౌకర్యం ఎక్కడ ఉందండి? ఆంగ్లేయులు వచ్చేంత వరకు నీకు రవాణా సౌకర్యం లేదు. లేని రోజుల్లో పుట్టినటువంటి ఈ బంజారా వీర యోధులు ఆ పశువుల మీద వాళ్ళు సొంతంగా గోనె సంచులను తయారు చేసుకొని ఆహార ధాన్యాలు నింపుకొని వస్తు మార్పిడి ద్వారా వాళ్ళు ఒక రవాణా వ్యవస్థ కనుక్కున్నారు. ఆ రవాణా వ్యవస్థ పరి లదని లేనా దేనా పోతారు. ఇక్కడి నుంచి ఒక ప్రదేశానికి పోతారు, కార్వాన్ ట్రేడర్స్గా పోతారు. అక్కడ ఉన్నటువంటి వస్తువులు తీసుకొని ఆ వస్తువులు మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతాలకు సెటిల్ అయ్యారు. కానీ భాష ఒకటే. అదృష్టం ఏంటంటే ఈ దేశంలో బహుశా ఏ జాతికి ఇది లేదు, ఒకటే భాష. ఇప్పుడు ఇక్కడ కుర్మలు ఉంటారు, వేరే దగ్గర కూడా వారే ఉంటారు. కానీ ఇక్కడ తెలంగాణలో తెలంగాణ భాష ఉంటుంది, అక్కడ ఉంటుంది. కానీ దేశ విదేశాలలో బంజారాలకు ఉండేటువంటి ఒకటే గోరుబోలి భాష, రామ్. అసలు మనం మొదటి నుంచి రాముని తలుచుకునేటువంటి వాళ్ళు బంజారాలు. చూపెట్టి ఇది ఎవరి దగ్గర ఉందా, ఏ జాతిలోనే ఉందా? ఎక్కడ కలిసి రామ్ భీ అంటే రామ్ నమస్తే అన్నం, కాళ్ళు మొక్కం, ఇది కూడా ఉండదు మన దగ్గర. రామ్ భీ అంటే రామ్ అంటాం. పెద్ద మనుషులను మన మహిళలు వాళ్ళు కాళ్ళు దీవించుకొని ఆశీర్వాదం తీసుకునేటువంటి రాజులు మహారాజులు యోధులుగా ఎవరు లేరు మీ చరిత్ర? రాజులకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రాజులుగా మారలే. మీరు ఇప్పుడు ఔరంగాబాద్ పోండి, మీరు అక్కడ చౌదావత్ అండ్ ఇంకొక అతని తమ్ముడు, ఆ ఇద్దరు అన్నదమ్ముల యొక్క ఆ రోజున యుద్ధం జరిగినప్పుడు ఆ రాజు పారిపోయి వీళ్లకు రాజ్యాధికారం ఇచ్చిపోయాడు. కానీ వారు రాజులు గల సైన్యాధిపతులు ఇచ్చిపోయాడు. 3 నెలలు వాళ్లతోని పోరాడి వాళ్లను నానా రకాలుగా ముప్పు తిప్పలు పెడితే ఎవరైతే చంపినరో ఆ రాజు వాళ్ళ 2 విగ్రహాలు పెట్టి, ఇప్పుడు మీరు పోతే రాజస్థాన్ దగ్గర చూడండి, 2 బంజారా పేరు. కానీ వాళ్ళు బంజారాలుగా గుర్తింపు లేదు, వాళ్ళని చూసినోళ్ళు లేరు. దాన్ని మన జాతి కూడా చూసిపోయామన్నా చేద్దామంటే మనం కూడా చేసి అంతే. ఎందుకండి ఇప్పుడు ఏదైతే టేక్ బహదూర్ 9వ గురు, సిక్కుల 9వ గురు, మీకు ఎగ్జాంపుల్ చెప్తా, కళ్ళ ముందు కనబడే చెప్తున్నా. ఇదేమో కథ కాదు, మనం అల్లింది కాదు. కనబడ్డా కూడా ఈ దేశంలో ఏం చేస్తుందో, దేశం ఏం చేస్తుంది, చరిత్ర ఏం చేస్తుంది, చరిత్రకారులు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, మీరు ఆశ్చర్యపోతారు. 9వ గురువు టేక్ బహదూర్ సింగ్ని అప్పుడు ఎవరు మన రాజు మొఘల్ చక్రవర్తి పిలిచి ఆయనను నువ్వు మత మార్పిడి చేయమన్నాడు. చేయమంటే నేను చేయను, నేను మతం ఎట్లా మారుస్తానంటే ఆయన తల తీసేసి చాందిని చౌకులో అన్న బాడీని పడేసి అతన్ని తీసుకుపోయాడు. అతన్ని ఎవరు పూజించేది? లాకా వడితి అతని పేరు. లక్కీసా బంజారేమో అతనికి వచ్చినటువంటి బిరుదు. అతనికి 8 మంది కొడుకులు, అప్పటికి 80 సంవత్సరాల వయసు. ఆయన దగ్గర గురువు శిష్యరికం తీసుకున్నాడు, టేక్ బహదూర్ సింగ్. ఆ విషయం తెలిసి ఈయన మూర్చపోయి ఏం చేయాలని అర్థం కాదు. ఆడ 4 తండాలు ఉన్నాయి, రాయసీనా అనేటువంటి 4 తండాలు ఇక్కడ ఢిల్లీలో ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఇప్పుడు పార్లమెంట్ కట్టింది. ఇది నిజం కాదా? ఇదే నేను అబద్ధం ఆడుతున్న ఒక పార్లమెంట్ సభ్యుని కానీ అక్కడ ఉండి చదివి చూసినటువంటి వాడిని. అది ఏం జరిగింది అక్కడ ఆ తండాలో పార్లమెంట్ ఇప్పుడు కట్టుకున్న తర్వాత అప్పుడే ఆ రోజులలో ఏం చేశారు వీళ్ళు, ఇతనికి 50,000 పశువులు 50 మంది దాన్ని కాసేటటువంటి 2 లక్షల పశువులు. వీటిని ఆ శవం ఏదైతే బాడీ ఉందో ఆ బాడీ మీదకి వెళ్ళి తీసుకుపోయి ఆ శరీరాన్ని తీసుకొచ్చి ఆయన ఇల్లు ఎక్కడ ఉంది, పార్లమెంట్ పక్కకే ఇప్పుడు గురుద్వార కట్టిరు కదా, ఆ గురుద్వారలో ఆ ఇంట్లోనే కాలబెట్టి దాని మీద గురుద్వార కట్టిరు. ఇది బంజారాలు కట్టింది కదా, ఇది లాకావడితే కట్టింది కదా. ఏ గురువునన్నా ఎవరన్నా మీరు ఇప్పుడు సిక్ మహారాజులను వాళ్ళని అడగండి, సిక్కులు వాళ్ళే చెప్తారు. వాళ్ళ సిక్ గ్రంథాలలో ఉంది, సిక్ గ్రంథాలలో క్లియర్గా లక్కీసా బంజారా గురించి ఉంది. కానీ ఆయన పేరు లేదు అక్కడ, ఆయన ఒక విగ్రహం లేదు. ఎవరు చనిపోయినా ఏది చేసినా రాజకీయ నాయకుల విగ్రహాలు అన్నీ ఉన్నాయి, ఢిల్లీలో విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి. మేము 4 సార్లు చెప్పినాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మొరో మొత్తుకున్నాం. ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్తే వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి ఇప్పుడు ఒక 2-3 విగ్రహాలు వాళ్ళ పేర్లు పెట్టడానికి మనం ఒప్పుకున్నారు. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. అందుకోసం ఆ రోజున అక్కడ చనిపోయినటువంటి వారి శరీరాన్ని తీసుకొచ్చి
ఔరంగజేబ్ చేస్తే మరి అతన్ని ఆ పెద్ద మనిషిని ఔరంగజేబ్ పిలిపించి నేను చంపేస్తానంటే వెనక చూడమన్నట్టు 7,000 సైన్యం ఉన్నది ఈయనకప్పుడు. ఈయనని చంపి నేను చచ్చుడు ఎందుకని ఆ రోజున ఔరంగజేబ్ కూడా ఈ జాతి గురించి భయపడ్డాడు. కానీ మరి వీళ్ళ చరిత్రలో లేరు. వీళ్ళ చరిత్ర, వీళ్ళ ఇతిహాసం ఏదైతే ఉందో లిఖిత పూర్వక చరిత్రగా ఈ దేశంలో లేదు. మన భాడ్డాడి ఎవరైతే ఆస్కవులు ఉన్నారో వాళ్ళు మన చరిత్రను మౌఖికంగా వందల వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కనుమరుగవుతున్నారు. మరి రాబోయే ఈ తరాలలో ఈ బంజారాలు ఎవరు? మరి సీతారాం నాయక్ గారు మీ తాతలు చనిపోయినారు, రేపో మాపో మీరు అందరం పోయేటోళ్ళమే, లేకపోతే మా తరం ఉంటుంది, ఎవరైనా పోయేటోళ్ళే. ఇక్కడ ఎవరు ఉండడానికి రాలే. ఇతిహాసం కానీ ఈ చరిత్ర కానీ ఎట్లా మరి ఏంది మీ ప్రయాస ఏంది? సరే, ఈ ఇతిహాసం చరిత్ర రావాలంటే జాతి ఒకటి కావాలి, ఇవాళ రేపు ఓట్ల రాజకీయాలని, కులాల రాజకీయాలని నువ్వు ఏమడుగుతున్నావు? ఇవాళ తీసుకొచ్చి కాంగ్రెస్ను కూర్చోబెట్టి ఈరోజు మీ చరిత్ర ఇతిహాసం ఉంటేనే కదా రేపు మీరు నాయకులు ఉండేది, మీ రిజర్వేషన్ నాయకులు ఎక్కడిదండి? ఈ దేశంలో ఎక్కడ ఈ ఎస్సీ ఎస్టీలో నాయకులు అనేది ఎదగనియరు, నాయకులు కానియరు. మీరు రాసి పెట్టుకోండి, అది చరిత్ర చెప్తా ఉంది కదా. రిజర్వేషన్లో నీకు ఇస్తారు, నువ్వు ఏమైనా ఎక్కువ నకరాలు చేసినావంటే నీకు మళ్ళీ టికెట్ ఇయ్యరు. కొన్ని ప్రాంతీయ పార్టీలో ఏదో జరిగింది మనం చూస్తూనే ఉన్నావు కదా. జాతీయ పార్టీలో అంతగా ఉండదు, జాతీయ పార్టీ వాళ్ళు కొంత ఇది చేస్తారు. కానీ ఎక్కడ ప్రాంతీయ పార్టీలో నువ్వు వానికంటే ఎక్కువగా ఎదగవద్దు, నువ్వు ఏది చేసినా నీ నడకలు నడవనియరు. నీకు ఎందుకు నడవనియరంటే వీడు రేపు ఎక్కడ మేకైతురో మనకు అనేటువంటి దాంట్లో ఉంటుంది. అయితే వీళ్ళకు చరిత్రకు సంబంధం లేదు సుమా. ఇప్పటికీ 8th షెడ్యూల్లో నేనేమంటున్నానంటే మీలాంటి ఏదైతే మనం ఇవాళ సమాజానికి ఒక మంచి సమాజాన్ని మీరు సమాజం ముందు ఇవాళ సిగ్నేచర్ స్టూడియో టాప్ లెవెల్లో ఉంది, ఒక బ్రహ్మాండమైన ర్యాంకింగ్లో ఉంది. మీలాంటి వాళ్ళు దీన్ని ప్రోత్సహించాలని నేను కోరుతా ఉన్నాను. 8th షెడ్యూల్లో బంజారా గోర్బోలి భాషను ఇంక్లూడ్ చేయాలి. అది చేయాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అసెంబ్లీలో పాస్ చేయాలి. సీతక్క ఏమంటది, మొన్న నేను సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జయిస్తాను దేశవ్యాప్తంగా. ఇన్నేళ్ళు కాంగ్రెసే ఉంది కదా, 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది. మీరు మంత్రులుగా ఉన్న రియల్ సేవలాలు యాదికి వస్తున్నారు, సంతోషమే. కానీ ఈ సేవలాలు మీరేదో లంబడోళ్ళ ఓట్లకో మాటలకో ఏదో తృప్తి పొందడానికి కాదు కదా. మీరు రేపు అసెంబ్లీలో తీర్మానం చేయించండి, మేము ఇలా అధికార పార్టీలో ఉన్నాం, తీసుకొచ్చే బాధ్యత మాది, కోఆర్డినేట్ చేయండి, మేము కలిసి చేస్తాం. అది చేస్తారా? చేయరు. 12 కోట్ల జనాభా ఉండి కూడా బంజారాల జాతులకు ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్, ఆయన జయంతికి ఒక్క హాలిడే తేవడానికి కూడా మీలాంటి నాయకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారంటే? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను ఉంచారండి. నాకు జరిగిన ప్రమాదం అదే కదా, నా దురదృష్టం అదే కదా. 10% రిజర్వేషన్ ఎందుకు కాకూడదని కొట్లాడి ఆడ మాట్లాడినందుకే కదా, సేవలాల గురించి మాట్లాడినది కదా. ఇప్పుడు ఆ కేశవరావు గారు బతికే ఉన్నారు, పెద్ద మనిషి, కాంగ్రెస్కి వెళ్ళిండు. అడగండి తీజప్పుడు నన్ను ఏం తిట్టిండో. ఏమని తిట్టారు? అరే ఏం తిట్టిందంటే ఏమండి వాళ్ళ నోరు దొరలు పెద్దలు ఏమంటావు, తీజ్ పండుగ సార్ మాకు ఉన్నదే ఒకే ఒక పండుగ, 40 లక్షల మంది చేసుకుంటారు. ఈ తండాలలో మాకు తీజ్ తప్ప మాకు పండుగలు లేవు. ఎందుకంటే మాకు ప్రకృతి జీవనం, ఆ ప్రకృతిలో అతి తక్కువ దేవతలు ఉంటారు. పండుగలు కూడా 1-2 పండుగలు ఉంటాయి. శీతల ఇవే చేసుకుంటాం. దీపావళి దసరాగా అంతగా ఇప్పుడిప్పుడు దగ్గర ఉన్నారు కనుక గ్రామాలను చూసి నేర్చుకుంటున్నాక మాకు అది ఒకటే నవరాత్రి పూజలు చేసుకునేది అంటే. కానీ దానికి గుర్తింపు లేదు. ఈ రోజు కూడా తీజ్ పండుగ గుర్తింపు లేదు. ఏం చేస్తున్నారండి? ఓట్లు ఎందుకు వేస్తున్నాం, ఎందుకు గెలిపించుకొని, ఎందుకు ప్రభుత్వాలను ఇక్కడ చేసుకుంటున్నాం తప్ప మన ఆకాంక్ష లేకుండా అయిపోయింది. అది చెప్తే మన వాళ్ళు కూడా వినరు కదా. రిజర్వేషన్ గురించి అనేక ఏళ్ల నుంచి కొట్లాడి మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమోదం అయితే తీసుకొని వచ్చారు. అలాంటి పార్టీలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానము అండ్ చాలా గౌరవపదమైన పొజిషన్లలో మిమ్మల్ని చూస్తామని మీ జాతి అనుకుంది. అలాంటిది కేవలం టికెట్కి కూడా నోచుకోలేదు. కేసీఆర్ గారు మిమ్మల్ని ఎందుకు ఇక్కడ రెండోది పార్టీ మారడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇక్కడ 2 విషయాలు మీకు. నేను పార్టీ మారలే. ముందు నేను పార్టీ ఎప్పుడైతే నేను తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాను. ఆ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏందో మాకెవరికి అర్థం కాదు. 5 సంవత్సరాలు అంటే ఇక ఏదో పదవి ఉంది ఎంపీ, కానీ మేము మనుషులం కాదు. కనీసం మనుషులుగా చూడమంటే కూడా ఆయన చూసే పరిస్థితులు లేదు. ఎన్నడూ మమ్మల్ని కూర్చొని మీరు ఇది చేసిరు, మంచి పని చేసిరు. ఏమైందండి? నేను 10% రిజర్వేషన్ కొరకు పార్లమెంట్లో మాట్లాడలేదా? పార్లమెంట్లో తెత్తేనే కదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాగితం ఆధారంగానే ఇచ్చినావు. అంతేనా? రాజ్నాథ్ సింగ్ దగ్గర కేంద్రం ఏం చేయలేదు, ఈ రిజర్వేషన్ మేమే ఇచ్చుకున్నామని చెప్పి కేసీఆర్ చెప్పాడు కదా. ఇప్పుడు ఆ కాగితం నేను ఇచ్చినాక ఏం చేస్తారు?
ఇప్పుడు నా దగ్గర కాగితం ఉంది, ఏమని ఉంది అలా ఆ కాగితములు వాళ్ళు ఇక్కడ నుంచి పోయినాక వారం మరి పార్లమెంట్లో ఎందుకు మాతో నువ్వు ఒంటికాల మీద నిలబెట్టావు? ఇప్పుడు నువ్వు ఇచ్చేటోడివి రిజర్వేషన్ అక్కడ ఎందుకు అడిగించినావా? పార్లమెంట్లో ఎందుకు అడిగించినావు? ఇంత ఇచ్చే మొగాడైతే ఇక్కడ ఇచ్చేయాలి కదా. అంటే నువ్వు మంది మీద దొబ్బేసి లాస్ట్కి వచ్చేటప్పటికి నేనే ఇచ్చిన అంటున్నావు. ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాగితమే సార్, అది మీకు ఇస్తా. నేను ప్రిపేర్ అయ్యి రాలే రకంగా ఏం అది ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నీ పరిధేనే. ఎందుకు పంపినావు? ఇక్కడ అన్ని రిజర్వేషన్లు కలిపి అసెంబ్లీ తీర్మానం చేసిందా? ఇక్కడ ఇచ్చే అధికారం నీకు ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చినావు? మరి ఎందుకు పంపినావు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఏం సమాధానం? పంపిండా లేదా? పంపినని 10 సార్లు చెప్పిండా? మాతో అనిపించిండా? మేము కూడా అన్నాం. నేను కూడా నిందించిన కేంద్ర ప్రభుత్వాన్ని. అరే మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము చేసి మాకు 10% రావాలి, ఇక్కడ గిరిజనులు 10% ఉండడంటే ఎందుకు ఇస్తలేవని 1 మంత్ నిల్చున్నాం. 1 వీక్ చేసిన తర్వాత రాజ్నాథ్ సింగ్ ఉండే అప్పుడు హోమ్ మినిస్టర్, ఆయన దగ్గర పోయి కాగితం ఇచ్చినాం. అరే ఐసా హై క్యా అని ఆయన చెప్పి సెక్రటరీని పిలిపించి ఆ వినోద్ ఆ సార్ నిజం చెప్పడా అబద్ధం ఆడాడు. మన కరీంనగర్ సార్ 2 చేయడు ఆయన. సారు నిజం చెప్పడా అబద్ధం ఆడాడు. ఆయన మనం మెచ్చుకోవాలి, ఎందుకంటే ఏదో ఉన్నకడకైనా మంచిగా ఉన్నాడు ఆయన. నిజం చెప్పడు, అబద్ధం ఆడాడు. ఆయననే ఇద్దరం పోయి వారిని రాజ్నాథ్ సింగ్ సెక్రటరీ వాళ్ళని పట్టుకొని ట్రైబల్ వెల్ఫేర్ పోతే మాకు కాగితం ఇచ్చాడు ఆయన. నేనే మాకు మీ నుంచి పంపించిన దాన్ని వీఆర్ ఇన్ టోటో వీఆర్ అగ్రీ ది రిజర్వేషన్స్ సెంట్ బై ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ stating that the reservation is enhanced up to 10%. As per 2011 census, we are agreed to enhance 9.08 అని ఇచ్చినాక నేనన్నా సార్ మీరు 0.98 మీరు అగ్రీ చేయమని కాగితం ఇస్తున్నారు, కానీ ఆల్రెడీ అక్కడ ఎన్హాన్స్ అయింది, మాకు పెరిగింది, ఇది అయితే 54, 56 అవుతుంది. తో క్యా కన్నా? దాంతో ప్రమేయం లేకుండా రాయమని కాగితం ఇచ్చి మళ్ళీ 3 రోజులకు పోయినాం. అడగండి అదే ప్రమాణం ఎత్తి వినోద్ని ఈ మాట అననా లేదా? 3వ రోజు పోయినాక అన్నాను ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది రిజర్వేషన్ ప్రివైలింగ్ ఇన్ ద తెలంగాణ ఇన్ కేస్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇట్ షుడ్ నాట్ బి రెడ్యూస్డ్ టు 9 అప్ టు 10% అని ఇచ్చేసిండు. ఆ కాగితం ఇచ్చాడు కదా, అది తెచ్చినందుకే నా కాగితం చినిగింది. ఓహో, అరే కేటీఆర్ అన్నాడు కదా ఎప్పుడు వచ్చినా ఇది అడిగిండి నా అది అడిగిండి అని ఆయన సభల్లో చెప్పిండు కదా. కానీ ఏ జాతి నియమబడి ఉంది? ఏ జాతి నేను గౌరవించ నేను అనేది ఏంటంటే నేనే కాదండి, నేను జాతికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఎక్కడో ఒక తండాలో పుట్టి అక్షరమాల లేని తండాలో పుట్టి ఈ దేశంలోనే బంజారాలో ఆ వృక్షశాస్త్రంలో మొదటి PhD చేసినటువంటి వాడిని నేను. నాకు ఇంతకంటే నాకు ఇంకా నేను ఎదిగి ఇంకేదో నాకు ప్రధానమైన రాసుకుంటా. కానీ జాతి నేను అంటున్నా మీరు ఏం చేస్తున్నావు? యువత ఏం చేస్తుంది? మనం ఏం చేసి ఎవరిది వాళ్ళు కాదు. ఈ 2-3 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి జాతిని మీరు ఒక మాట అన్నారు, మీరు పార్టీ ఎందుకు మారినారు? నేను పార్టీ మారలే. నన్ను దారుణంగా రాజకీయంగా నా గొంతు మీద వేసి నా ఛాతి మీద దండిండండి ముండా కొడుకులు. ఏం చెప్పాలి, ఏం చెప్పుకోవాలి చెప్పు. నేను ఏం పాపం చేసినా నాకు టికెట్ ఇవ్వలేదండి. టికెట్ ఎవరికి ఇచ్చిండ్రు? ఏ తెలంగాణను వద్దనుకొని జగన్ను తీసుకురావడానికి ఒక పోటీపడి పనిచేసినటువంటి రెడ్డి నాయక్ కూతురిని రెడ్డి నాయక్ను నువ్వు పార్టీలో తీసుకొని వాళ్ళకి టికెట్ ఇస్తేవి. నేను చేసిన పాపమైంది 3 లక్షల ఓట్లతో గెలిచి 10 సంవత్సరాలు ఎంపీగా ఉంటే నేను ఇప్పుడు చేసి రామప్ప తెలియదా? నీకు తెలియదా? ఎన్నడన్నా నువ్వు రామప్ప గురించి మాట్లాడినావా? ఐడియా ఉందా నీకేమైనా? 10% రిజర్వేషన్ గురించి చెప్పినావా? గిరిజన యూనివర్సిటీ గురించి ఏనాడని ఒక ఇది పెట్టినావా? ఇవన్నీ నేనే కదా అక్కడ ఇవన్నీ మోసుకపోయి అక్కడ పోయి పార్లమెంట్లో మాట్లాడితే వచ్చినాయి. నేను చేసిన ద్రోహం ఏమైనా తిన్నానా? ఏమైనా రూపాయి తిన్నామా? ఏదైనా ఒక భూమి 1 ఎకరం నా మీద ఉందా? మీ మీద ఉన్న కేసులు నా మీద ఉన్నాయా? మాలాంటి వాళ్ళను పక్కకు పెట్టి దొంగలను డెకాయిడ్లను మీరు తీసుకొచ్చి తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి పాటలో పెట్టుకుంటేవి. ఇప్పుడు దాన్ని టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టినారు. బయట ఏమంటారు? అది బర్రెల సమితి కదా సార్ అంటారు. ఈ బర్రెల సమితి ఏంటంటే అవును సార్ మరి అందులో ఉండేది ఎవడు ఉంటాడు? ఇక ఎవడు ఉండడు. మరి ఎవడు ఉన్నాడు అంతా వెళ్ళిపోతారు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే మా ప్రాణం సార్, మా గొంతు. అది టీ అంటే మా తల. ఆ విధంగా పనిచేసినాం కదా. చేయలేదా? ప్రమాణం ఎత్తు కాకతీయ యూనివర్సిటీ రికార్డ్స్ది మాకు నా పేరే ఉద్యమ యోధుల జమానత్దార్. పిల్లలకు తెలియదా? మాకు తెలియదా? ఒకసారి ఇచ్చిన ఆయనకు నాకు ఒకసారి ఇచ్చుడేంది? నేను ఏం చేస్తేనే ఒకసారి ఇస్తే నేనేం చేసిన? నీకు ఏమైనా ద్రోహం చేసినా? దాన్ని అనవసరంగా తీసుకొచ్చో బర్రెల సమితి అని పేరు పెట్టి ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి అందరూ ఎటు వెళ్ళిపోతున్నారు. ఏంది లాజిక్? ఏంది ఈ దొరతనం? కాదండి, 10% రిజర్వేషన్ని ఎట్టకేలకైతే కేసీఆర్ చేసిన తర్వాత కూడా మీ జాతి బిడ్డలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని విస్మరించారు అని అంటే 10% ఎప్పుడు చేసిండు ఆయన? ఎవరిని అడిగి ఏం చేసినావు?
అదే సీతారాం నాయక్, అదే కొంతమంది ఎవరైనా నాయకులు ఉంటే నువ్వు ఎవరికి రుమాలు కట్టినావో మాకు తెలియదా? ఎంత గొప్ప వాళ్ళకు నీకు ఈ జాతి ఈ తెలంగాణకు ఉద్యమాల్లో పనిచేసి జాతికి చేసిన వాళ్ళని ఎవరైనా గౌరవించినావా? నువ్వు అన్నం పెడితే వాడు తలుచుకుంటాడు, పెట్టే విధానం ఉంటుంది కదా. అవునండి, నువ్వు అందరికీ బర్రెలు గోర్లు అందరికీ ఇచ్చినావు, ఒక రిజర్వేషన్ ఇస్తే అయిపోయిందా? రిజర్వేషన్ ఇస్తే వాడు ఒక్కడే తింటాడా? మిగతా 33 కులాలకు ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినావు. అందరు గొర్రెలు ఇస్తావు, బర్రెలు ఇస్తావు, అన్నీ ఇస్తావు. బంజా గిరిజనులకు ఇచ్చింది ఒక్కటి చెప్పండి. స్పెషల్ ప్యాకేజ్ బంజార్కు ఏమి ఇచ్చినావు? ₹1,00,000 ఇవ్వండి అని బతిలాడినాను. వాళ్ళకి అందరికీ అన్ని రకాలు ఇస్తున్నాం సార్, ₹1,00,000 ఇవ్వండి. మాట్లాడవద్దండి. దురదృష్టం ఏంటంటే మాట్లాడవద్దు. సరే, పెద్ద అయినా ఆయనకి అన్నీ తెలుస్తుంది అనుకుంటాం. నా మీద ₹1 ఖర్చు పెట్టి అప్పుడు ఎలక్షన్లో కావచ్చు, 5 ఏళ్లలో కావచ్చు. అరే 5 ఏళ్లలో నన్ను ఎట్లా వాడుకున్నావు? ఆ కొడుకు హరీశ్రావు అక్కడ ఊరుకు ఇక్కడ ఊరుకు, నేను సొంత పైసలు పెట్టుకొని 5 ఏళ్ళు. లాస్ట్ ఎలక్షన్లో ఏదో స్టార్ క్యాంపెయినర్ అని ఆ డబ్బులు కూడా ఎగ్గొట్టిన పైసలు ఏం చేయకుండా ఇచ్చిపెట్టినాను. నేను ఇట్లా పార్టీ మార్చినట్టు చెప్పండి. రెండోసారి కూడా టికెట్ మళ్ళా వాళ్ళకే ఇస్తే నేనేం చేయాలి పార్టీలో? అయినా నేను పోలే. నాకు ఒక అవకాశం, నాది అదృష్టం అనుకుంటున్నాను. కిషన్ రెడ్డి గారు స్వయంగా ఇంటికి వచ్చి, నాయక్ గారు నేను గిరిజన యూనివర్సిటీ ప్రారంభించడానికి పోతున్నా, నువ్వు వచ్చి అక్కడ ఒక రాయి వేయాలి, నీ కాంట్రిబ్యూషన్ ఏందో వాళ్ళు మర్చిపోవచ్చు కానీ రికార్డులో ఉంది. గుర్తించారు మిమ్మల్ని. అరే పార్లమెంట్ సాక్ష్యం ఉంది సార్, మీరు గిరిజన యూనివర్సిటీ గురించి ఏం మాట్లాడారు, రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడారు, రామప్ప గురించి ఏం మాట్లాడారు. అంతేకాదు సార్, ఇప్పుడు గౌరవరం నుంచి భద్రాచలం పోవడానికి 240 కిలోమీటర్లు నా కాగితాలు ఉన్నాయి సార్. కాజీపేటలో ఉండేటువంటి కోచ్ ఇప్పుడు సార్ చేసిన దానిలో నా పేపర్ ఉంది ఆడ. అప్పుడు ఆ రోజున శ్రీహరి లేడు. అరే గిన్ని పనులు చేస్తే ఏముండదా మనిషికి? ఏం బాధ ఉండదా? ఏడ్చిన మా కుటుంబం అంతా ఆ రోజు ఏడ్పించుకున్నాడు. ఆ ఏడుపు జరగలేదా? ఎందుకు ఏం చేసినావని నన్ను తీసేసి నువ్వు తెలంగాణ ద్రోహికి టికెట్ ఇచ్చినావు ఆ రోజున. ఈరోజు 10 సంవత్సరాల మీ యవ్వనాన్ని దారిపోసారు. పోయిన 5 సంవత్సరాలు, ఇప్పుడు రానున్న 5 సంవత్సరాలు ఏకాకిగా మిగిలిపోయినారు. మీ జాతి కోసం పడిన ప్రయాస, శ్రమ అంతా ఇంత కాదు. లేదు, జాతి నా వెంబడి ఉన్నది అనడానికి కారణం ఏంటంటే, ఎవరో ఆ ₹1 తీసుకొని 100 తీసుకొని ఓటేసే వాళ్ళు ఉంటే దేశంలో ఉన్నారు. వాళ్ళు బతుకున్న రోజులు నా అలాంటి రాకపోవచ్చు, కానీ నేను రూపాయి పెట్టలే. ప్రజలు ఏం చెప్తున్నారు? దాదాపు 80 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ పెడితే 20 కోట్లు బీఆర్ఎస్ పెడితే, బీఆర్ఎస్కి 2,33,000 వస్తే 60,000 వస్తే, ఈ సీతారాం నాయక్ రూపాయి పెట్టకుండా ఒక నెల రోజుల ముందే పార్టీలోకి పోయి 1,10,000 ఓట్లు వేసి నేను ప్రజల్ని. కానీ ఇంత చేసిన ఒక గిరిజన యూనివర్సిటీ, రిజర్వేషన్ గురించి, రామప్ప గురించి ఇన్ని చేసిన ప్రజలు మిమ్మల్ని ఎందుకు విస్మరించారు? ఎందుకు ఓడగొట్టిరు అసలు? అంటే అక్కడ మీకు పార్టీని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు పార్టీకి అక్కడ ఒక కార్యకర్త లేరు, తండాలలో కానీ గ్రామాలలో కానీ. ఇప్పుడు పట్టణాలలో మోడీ గారి ప్రభావం గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది, కానీ కనీసం అది మోసేటోడు ఉండాలి కదా. అంటే మహబూబాబాద్ ఈ రోజు కూడా చైతన్యం లేని కాన్స్టిట్యున్సీగా చెప్పొచ్చా? 100% చెప్పవచ్చు. అంత అందులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు గిరిజనులకు కేటాయించినటువంటి నియోజకవర్గాలు. అక్కడ ఎవరైనా ఒక పోటీ చేసిన నాయకుడు ఉండాలి కదా. ఆడ ములుగులో చేసిన నాయకుడు అటు రాలేదు, ఇల్లందులో చేసిన నాయకుడు పార్టీ మార్చిండు. అక్కడ ఎవరు ఉండాలి మరి? ఒక ఎమ్మెల్యే స్థాయి లేయి వాళ్ళు అడిగేటోళ్ళు కావాలి కదా. ప్రజలను కూడా మనం అన్నింటిలో నిందించడం కాదు, కానీ ఇప్పుడు అట్లా నిందిస్తే మరి నాకు 1,00,000 ఓట్లు రాకూడదు. నాకు గతంలో ఉన్నట్టు 5,000 10,000 ఓట్లు రావాలి, కానీ 1,00,000 ఓట్లకు పైన వేసేటోళ్ళు వేసారు. అందరు చదువుకోవాలి. ఇంకా మన దగ్గర అక్షరాస్యత, ఆ నీతి నిజాయితీ పాడైతే ఈ దేశంలో ఇదెందుకు ఉంటుందండి సార్? ఇటువంటి పరిస్థితి ఎందుకు? అందుకోసం మీరు ఒక మాట అన్నారు, నేను ఎలోన్గా లేను, ఈ 5 సంవత్సరాలు ఉట్టిగా పోదు, నా చివరి వరకు నాకు ఒక ఆశయం ఉంది. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా చెయ్యాలి. ఆ పార్టీలో ఉండి అడుగుతున్నాను నేను. ఆ పార్టీ నేను గతంలో ఇచ్చిన రిపోర్టు వాళ్ళు చేస్తారు. 12 కోట్ల జనాభా చేయాలి. రెండవది ఏంటంటే, నా భాష ఏదైతే ఉందో కొంకిణి, మైథిలి, చిన్న భాషలు, అంటే 2-3 కోట్లు మాట్లాడేటువంటి భాషలు 8th షెడ్యూల్లో చేర్చాను. 22 భాషలను చేర్చాను. బంజారా భాష, ఈ గోర్బోలి భాషను చేర్చాలంటే ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేయాలి. నేను ఈ రిప్రజెంటేషన్ రేపు ఎల్లుండో 4 రోజుల్లో ఫస్ట్ వీక్లో ముఖ్యమంత్రి గారిని కలిసి, అయ్యా ఇది జెన్యూన్ చేయమని చెప్తాను నేను. ఇది ఒకటి. సంత్ సేవాలాల్ మహారాజ్ కూడా ఆల్రెడీ ఇక్కడ మనం చేస్తా ఉన్నాం. ఇది కేంద్రంలో చేయించు. ఈ 2 ఆశయాలు ఉన్నాయి నాకు. దీనివల్ల నాకు రాజకీయంగా వచ్చే బెనిఫిట్ లేదు, నేను ఇంకేదో కావాలనేటువంటి నాకు లేదు. ప్రజలకు నేను చివరి వరకు జాతి కొరకు కావచ్చు, ప్రజల కొరకు కావచ్చు, నేను చాలా చేసిన. నాకు శక్తి ఉంది, నేను మీడియా ప్రకారం ఏదైనా మాట్లాడతాను. చివరిగా నీకు ఒకటి ఏంటంటే, వీళ్ళకు ఎప్పుడు పాపం చేసారో బంజారాలు తెలియదు, కానీ అంబేద్కరే
అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసినప్పుడే బంజారా 2003లో బంజారా అనేటువంటి పదం లేదు. బంజారా అనే పదం లేకపోతే కాన్స్టిట్యూషన్లో పెట్టి ట్రైబల్ కింద పెట్టారు. ఈ బంజారా అనే పదాన్ని ఏం చేసినారు, ఆ రోజున 1947 నాడు ఒక కమిటీ వేసినారు. ఎవరైతే బంజారాలు ఈ దేశంలో ఉన్నారో వాళ్ళని ఎస్టీలో చేర్చాలనేది ఆ రోజున కమిషన్ ఒక వేరే వేరే పేర్లతో పిలుస్తున్న బంజారాలను ఏమన్నారు. ఎందుకు వచ్చినాయి పేర్లు ఇవి? ఎందుకు వచ్చినాయి పేర్లు? ఒక్కొక్క దగ్గర జిప్సీ బంజారా, రోమా బంజారా, లమన్ బంజారా, ధనగర్ బంజారా, బాజ్రీగర్ బంజారా, గోర్ బంజారా, వేరాళు బంజారా, ఈ పేర్లు ఉన్నాయి కదా. ఏమైంది? ఈ ప్రాంతాల వారీగా వాళ్ళు ఎంచుకున్న వృత్తి భాట్ బంజారా, ఢాడి బంజారా, నావీ బంజారా, ఈ పేర్లు వాళ్ళు చేసినటువంటి వృత్తులను బట్టి ఈ పేర్లు వచ్చినాయి. ఈ పేర్లు ఏమైనాయి, ముందు వచ్చేసింది బంజారా వెనకకి వెళ్ళిపోయింది. ఆ రోజున చీఫ్ సెక్రటరీస్ పంపించేటప్పుడు రాష్ట్రాలలో వాళ్ళు అక్కడ బంజారా ఎత్తుకుతే బంజారా దొరుకుతలేదు. వాళ్ళ పదం దొరికిన పదం ఏంటిది? ఈ ముందు లమన్ బంజారా, ఢాడి బంజారా, అదేదో ఇదేదో ఉందని వాళ్ళు పంపకపోతే ఆ పాపం ఈనాటికి కొట్టుతుంది ఈ దేశంలో. ఈ దేశంలో ఉన్న బంజారాలందరూ ఎస్టీలు కాదు. అవగాహన లేనటువంటి దుర్మార్గులు, ఈ కుహన మేధావులు కొంతమంది మనకు పంచాయతీ పెట్టడానికి రాజకీయంగా కొందరు లబ్ధి కొరకు ఇక్కడ ఉన్న లంబాడీలు గిరిజనులు కాదంటాడు. అందుకోసమే నేను మిత్రులకు ఒక పుస్తకం వస్తుంది, బంజారా జగమెరగని ఇతిహాసం. ఇది చాలా రోజుల నుంచి అంటున్నా. విన్నవాళ్ళు అంటారు, అరే ఈసారి ముసలిైనా కూడా ఎప్పుడు వస్తుంది అసలు ఏమొస్తుంది అంటే, ఇప్పుడు మనకు కూడా మనసు బాగుండాలి. మన పరిస్థితి మన అన్యాయంగా దారుణంగా మనల్ని తొక్కినాక ఎవరి ఆవేదనలు వాళ్ళకు ఉంటుంది కదా. అది రాయాలంటే కొంచెం నిండు మనసు, మంచి మనసుతో రాయాలి. అందుకోసం బంజారా జగమెరగని ఇతిహాసం. ఇతిహాసం జగానికి తెలియదు, అది చరిత్రగా మారాలని ఒక పుస్తకం వస్తుంది. అలా అన్యాధారాలు పెట్టిన తెలంగాణ లంబాడీలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 1956లో ఆంధ్ర ప్రాంత లంబాడీలను ఎస్టీలుగా చేర్చి తెలంగాణ ప్రాంత లంబాడ ఎరకల యానాది లంబాడీలను ఎస్టీలో చేర్చాలి. ఇది ఎవరు తప్పండి? మరి ఈ మేధావులకు తెలియదా? ఈ మాట్లాడేటువంటి ఈ కోదండరామ్ లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు కొన్నిసార్లు. అటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పాలి కదా. హరగోపాల్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పరు ఇవి బంజారాలు ఎస్టీలు కాదు. ఏంది ఇది అంటే వీళ్ళు అన్నారని కాదు, కానీ ఇటువంటి ఈ సామాజిక వేదికలు వాడుకునేటువంటి వాళ్ళు, ఈ సంఘ సంస్కృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత ఈ చరిత్ర తెలుసుకొని వాళ్ళు చెప్పగలగాలి. అటువంటి 9-12 ఆధారాలను పార్లమెంట్లోకి వెళ్ళి తీసుకొని బంజారాలు గిరిజనులే. సార్, ఒక మాట చాలా స్పష్టంగా అడుగుతాను నేను మిమ్మల్ని. నిజంగానే ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో చూసినట్లయితే 12 కోట్ల మంది బంజారాలు ఉన్నారు అంటున్నారు. పవర్ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా మీ జాతి బిడ్డలు అయితే ఎప్పుడు కనపడలే. ఏదన్నా ఒక టికెట్ ముష్టి వేస్తే తీసుకున్నారు, గెలిచారు. మీరు కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పదవి అనుభవించిన వాళ్ళే. కాకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా మినిస్టర్లు తీసుకున్నా, సెంట్రల్ మినిస్టర్లు తీసుకున్నా కూడా ప్రత్యేకంగా ఏం పోరాడినట్లయితే కనిపించాలి. మీ చివరి ఆఖరి కోరిక కానీ, మీ ఆవేదన కానీ, మీ బిడ్డల పట్ల మీ ఆశయం ఏంటి? మనం బిచ్చం అడుక్కున్నాను రోజులు. నేను మాట్లాడితే నా టికెట్ పోతుంది అనుకున్న రోజులు నువ్వు అనుకునేది సాధించలేవు. అది టికెట్ రాకపోతే సీతారాం నాయక్గానే ఉన్నాడు. టికెట్ రాకపోవడం వల్ల నేను సంపాదన నాకేం పోలేదు. నన్ను ఎక్స్ఎంపీ అంటే ఎంపీగానే ఉంటా. నా మీద ద్రోహం చేసినటువంటి వాడు నాశనం అయిపోవడే తప్ప నా చివరి ఆశయం వరకు నేను ఒకటే. ముఖ్యంగా నేను ఆ జాతిలో పుట్టిన, ఆ జాతి ఇతిహాసం చరిత్రగా మారక బంజారాల మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి, అవమానాలు ఉన్నాయి, అవగాహన లేదు. దాని కొరకు అది తీసుకురావడానికి నా మొదటి ప్రయత్నం ఉంటుంది. ఆ మొదటి ప్రయత్నం రావాలంటే సంత సేవాలాల్ మహారాజ్, నేను ఇలా జాతీయ పార్టీలో ఉన్నా, నేను పోవడానికి కూడా కారణం అది. నేను అడిగేపోయినా నాకు ఈ అవకాశం ఇవ్వండి మీరు. అయితే అది మోడీ గారి దృష్టిలో కూడా ఉన్నది. మీరు వచ్చి సమూలమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ నివేదిక ఇవ్వండి, అది మన సార్ ముందు పెడతామన్నారు. అది నేను ఇక మొన్ననే వచ్చిన అది ఒకటి తయారు చేసి మీలాంటి మీడియా ద్వారా మాకు ఇది కావాలని అడుగుతా. మా భాషని 8th షెడ్యూల్లో చేర్చమని చెప్తా. దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమంటున్నాను, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే బంజారాల వల్లనే ఉంది. ఎస్, గిరిజనుల్లో బంజారాలే నీకు 43 టికెట్లు ఇచ్చారు, కానీ నువ్వు మంత్రి ఇవ్వలేదు. ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు బంజారాల మంత్రిగా ఉండేవాళ్ళు, వాళ్లకు మీరు మంత్రిగా ఇవ్వలేదు. సీతకి ఇచ్చినందుకు స్వాగతిస్తున్నాం, ఆదివాసి బిడ్డ, మేమేం వ్యతిరేకం కాదు. కానీ కనీసం మీరు గిరిజన ఇవాళ శాఖ కూడా ఎవరికి ఆ గిరిజన మంత్రి తీసుకోలే,
ఏంది మరి ఇంతవరకు ఒక రివ్యూ కూడా జరగలేదు దాని మీద, ఎవరిని అడగాలి? ఇవన్నీ అడిగి ఇటువంటి మాట్లాడినందుకు నా టికెట్ పోయింది. ఇప్పుడు ఉన్నవాళ్ళు నోరు మూసుకోవద్దు, నీ టికెట్ పోతేంది, నువ్వు జాతికి న్యాయం చేయి, నీకు ఆ దేవుడు శివాలలో సమ్మక్క సారలమ్మ తల్లి సాయం చేస్తుంది కదా, నా అభిప్రాయం అది. అందుకోసం నేను బీజేపీ పార్టీ బలోపేతానికి పనిచేస్తా. బీజేపీ పార్టీ ఉన్నన్ని రోజులు, మోడీ గారు ఉన్నన్ని రోజులు రాజ్యాంగం ఎవరైనా తీసేసుకుంటే కాల్చి చంపుతావు. దాన్ని తీసేస్తామని ఎవడైనా మాట్లాడితే కాల్ చేస్తారు. సమాజం అంత ఈజీ కాదు, కాల్ చేస్తారంటున్నా కదా. నేనే ఉండబోయి రిజర్వేషన్లు మీకు కావాలంటే మాకు వద్దు, అక్కడ డిబేట్కి రా. 2% ఉన్నాడు, నువ్వెందుకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నావు? ఎప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఎవడు పరిపాలిస్తాడు? ఈ 10% ఉన్నాడు, 80% ఉన్నటువంటి బీసీ ఎందుకు పరిపాలించాడు 60-70 ఏళ్ళు? మరి అటువంటిప్పుడు రిజర్వేషన్ అడుగుతున్నాడు. ఇక్కడ రిజర్వేషన్ ఏమని కావాలి? మాకెందుకు? నీకు సమానంగా మాకు అందరు ఆస్తులు పంచు, కమిషన్ వేసి అందరు ఆస్తులు పంచరాదు, అందరు సుఖంగా బతుకుతారు. రాలేదు నేను, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నా గాడ్ ఫాదర్స్ లేరు, నాకేం తక్కువ అనియలే. ఈ దేశంలో ఒక మొదటి PhD చేసిన నేను 12 అవార్డులు ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు ఇచ్చిన నేను బ్లడ్ ఎక్కడంటే ఆ బ్లడ్ ఇస్తాను నేను. ఆ శక్తి ఉన్నోని, అందులో ఒక గోల్డ్ మెడల్ ఉన్నది, ఒక అంతర్జాతీయ అవార్డు ఉన్నది, అక్షరమాల లేని కాకతీయ యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్, కాకతీయ యూనివర్సిటీలో అందశ్రీకి PhD నేనే, డాక్టరేట్ ఇవ్వడంలో నాది ప్రముఖ పాత్ర ఉంది. అడగండి అందశ్రీ గారిని, చేయండి, ఆయన చెప్పమనండి మనస్ఫూర్తిగా. ఆయన పాటల్ని సమాజానికి ఆయన పాడిన పాటల్ని ఏ స్థాయిలో ఎత్తినామో, ఏం తక్కువ ఉందని మాకు టికెట్ రాలేదు చెప్పండి, మాకు రిజర్వేషన్ వద్దేమో. ఇప్పుడే ఇంత చేస్తేనే రిజర్వేషన్లనే మీరు కోతలు పెట్టి మమ్మల్ని కోసేస్తున్నారు. రేపు ఆ రిజర్వేషన్ లేకపోతే ఈ బలరామ ఎక్కడ వస్తారు, ఇంకెవడు వస్తారు, ఈ మేమే ఎందుకు వస్తాం? రాము కదా. సీతారాం నాయక్ గారు, రేపు ఒక ఆఖరి రోజంటూ ఉంది మీకు అని అనుకుంటే పోయే ముందు చివరి ఆఖరి కోరిక సీతారాం నాయక్ గారికి ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ దేశంలో సమానత్వం రావాలండి. దౌర్భాగ్యం ఇంకా కారు ఆగిన దగ్గర వాడు యాక్సిడెంట్ అయినపోయి రూపాయి అడుక్కునేటువంటి పరిస్థితి పోవాలి ఈ దేశంలో. ఎందుకు ఉండాలండి? ఇప్పుడు నీకు రిజర్వేషన్ ఉండవద్దని నువ్వే అంటున్నావు, ఇది ఎందుకు ఉండాలి? నీ దగ్గర ఎందుకు ఉండాలి? ఒక్కొక్క ఆస్తి ఈ దేశంలో 40% జనాభా దగ్గర ఉండవలసినటువంటి సొమ్ము ఇద్దరి దగ్గరనే ఉంది. ఎక్కడి నుంచి మరి? ఇదేం లాజిక్? నేను శాలరీ సంపాదిస్తే 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు వస్తాను, ట్యాక్స్ కట్టిస్తున్నాను, అది నీకు ఏమైనా లెక్కకు వస్తుందా? వస్తలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కోట్ల రూపాయలు వేసుకొని చూస్తుంటే అన్ని ప్రభుత్వాలు అప్పటి నుంచి చూసుకుంటూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ లాజిక్ ఏంటిదో అంటున్నా. ఇప్పుడు అవన్నీ చేద్దామని మోడీ గారు వస్తే ఆయన చేతులు కట్టేసే పరిస్థితిలో ఉంది బీజేపీ పార్టీ. అంటే సార్ బీజేపీలో వచ్చిండే కనుక మాట్లాడుతున్నారంటే ఆయనకు ఆశయం లేదు. ఆయనదో కొడుకు కోడలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేసిపోవాలనేటువంటి ఆశయం ఆయనకు లేదు. ఆయన చేసేటువంటి ఒక పద్ధతి లోపల పరిపాలన చేస్తున్నాడు కనుక 3సారి ప్రజలు వేశారు. ఓట్లు తగ్గినాయి కదా, తగ్గుతాయి. ఇప్పుడు ఒక 10 సార్లు చేసినప్పుడు ఎవరికైనా ఉండేటువంటి యాంటీ ఉంటుంది, ఏదో యాంటీ ఇంకంబెన్స్ ఉంటుంది. అయినా ఒకటే పార్టీ 240 సీట్లు తెచ్చుకోగలిగిందంటే ఆయనకు ఆ సత్తా సామర్థ్యం ఉంది కదా. అందుకోసమే నేను చివరి వరకు నేను కోరుకునేది ఒకటి, ఈ దేశంలో సమానత్వాన్ని మనం చూడగలగాలి. ఇంకా ఈ 2 గ్లాసుల వ్యవస్థ పోవాలి. ఇంకా వీడు మాదిగోడు, వీడు చాకులోడు, వీడు మంగళోడు, వీడు లంబడోడు అనేటువంటి భాష ఇంకా ఉన్నది. మీరు ఏ రూల్స్ పెడితే ఏం చేయగలుగుతున్నారు? అదైతే ప్రివేల్ అవుతూ ఉంది కదా. అన్నిటికంటే నాకు జన్మనిచ్చినటువంటి నా జాతి ఈ దేశంలో గుర్తించబడాలండి. రాజ్యాంగంలో లేము, రాజ్యాంగంలో ఈ జాతి గుర్తించబడలే. ఒక 5 రాష్ట్రాలనే ఎస్టీగా గుర్తించబడ్డాం. మిగిలిన రాష్ట్రాలు అంటే ఆ పేర్లు ఇప్పటికైనా నా దగ్గర నేను మళ్ళీ ఈ జాతి నాయకులు నేను కోరుతా ఉన్నాను. మీరు ఒక్కొక్క దగ్గర ఎస్సీలో ఉన్నారు, సరే నువ్వు ఎక్కడైతే రిజర్వేషన్ పొందుతున్నావు సంతోషంగా ఉన్నవాడిని మేము డిస్టర్బ్ చేయం. కానీ అసలే లేనివాడు ఓసీగా ఉండి బిచ్చం అడుక్కునేటువంటి వాళ్ళే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను దేశమంతా తిరుగుతా, మోడీ గారిని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఆ కేంద్ర ప్రభుత్వం తప్ప ఇక్కడ ఏది లావాలన్నా వాళ్ళే చేయాలి. వీళ్ళు ఉట్టి మాటలు తప్ప వీళ్ళు అక్కడికి పంపేది లేదు, వీళ్ళు అక్కడికి పోయేది లేదు, వీళ్ళని ఎవరు పట్టించుకునేది లేదు. కనుక ఈ దేశంలో ఏదైనా జరగాలి, అభివృద్ధి జరగాలన్నా ఇప్పుడు పరిస్థితుల్లో ఈ జాతులు బాగుపడాలన్నా అది ఇది ఈ కేంద్ర ప్రభుత్వమే చేయగలుగుతుంది. నా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోండి. ముందు సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా చేయిస్తాం. లక్కీసా బంజారా యొక్క విగ్రహాన్ని పార్లమెంట్ ముందు పెట్టాలి. ఎందుకంటే అతను ఎక్కడైతే చనిపోయిండో, ఎక్కడైతే చేసిండో ఆడే గుర్తింపు ఇమ్మంటున్నాం పార్లమెంట్లో. తెలంగాణ రాష్ట్రాన్ని అడుగుతా ఉన్నా, మాకు ఏదైతే తీజ్ పండుగ ఉందో రేపు తీజ్ పండుగ వస్తుంది. ఆ తీజ్ పండుగ మాకు ఏకైక పండుగ. మాకు ఆ పండుగ చేసుకున్నట్టు మేము ఏ పండుగ చేసుకోం. ఆ పండుగ గుర్తింపు ఇవ్వండి. 1,00,000 రూపాయలు ఏంది తండా
ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీ ₹1,00,000 ఇవ్వండి. అరే అడిగితే తప్ప అంటే ఎట్లానండి? ఇప్పుడు ఆ రోజున అడిగితే కేసీఆర్ నన్ను తిట్టో తన్ను ఎలగొట్టిండు పార్టీ నుంచి. కానీ ఇప్పుడైతే నువ్వు నన్ను మీరైతే ఆ పని చేయలేరు కదా, మీకు సూచన ఇస్తున్నా, మీ మంచి కొరకే ఇస్తున్నా, తీసుకోండి, లేకుంటే నేను కేంద్రంలోనే పోరాడతా. సార్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎప్పుడు ఒంటి చేయి పోరాటమే మీది. ఫైనాన్షియల్గా అంత ఎస్టాబ్లిష్ కాకపోయినా, తల్లిదండ్రులు బాగా సంపాదించకపోయినా ఇన్ని రోజులు ఒంటరి పోరాటమే నడిచింది కదా. ఎప్పుడైనా ఒంటరిగా కుమిలిపోయిన క్షణం, బాధపడిన క్షణం, ఏడ్చిన క్షణం ఏమన్నా ఉందా? ఎప్పుడైతే ఆ టికెట్ డినై చేసిన రోజు బాగా ఏడ్చినామండి మా ఇంట్లో. బాగా నేను కూడా ఏడ్చిన. ఏం చెయ్యని పాపానికి 3-4 లక్షల ఓట్లతో గెలిచేది నేను. దగ్గర 3 నుంచి 4 లక్షలు. మీరు ఎవరైనా చేయించుకోండి, ఏదో నా మీద సర్వే చేయించిన అంటాడు. తెలంగాణ ద్రోహినేమో తీసుకొచ్చి టికెట్ ఇస్తావు, నా మీద సర్వే చేయిస్తానంటే మీకు నోరు ఉందానా? మీరు మనుషులనైనా మీరు మనుషులుగా నమ్ముతారు ఎవడన్నా మీకు? మీరేమో మమ్మల్ని మీరు ఎమ్మెల్యేలు పిలిస్తేనే పోవాలంటాడు ఎంపీలను, మళ్ళీ మా మీద సర్వేలు అంటారు. అయినా నా మీద సర్వే చేస్తే 80% వస్తుంది ఆడ. మరి ఏం తక్కువ చేసిన మైబాద్కి? పాస్పోర్ట్ సెంటర్ పెట్టినండి. ఇప్పుడు పాస్పోర్ట్ ఎవరైనా అక్కడి నుంచి హైదరాబాద్ రావాలంటే 10,000 కదా. ఆడ 15 నిమిషాలు 1 అవర్లో పాస్పోర్ట్ తీసుకోగలుగుతున్నారు. ఏం చేయలేదు. కుమిలినాం. ఎందుకు కుములుతామంటే నాయక్ సాబ్ ఇంత వర్త్ ఉండి నా ఉన్నటువంటి ఈ 9 సర్టిఫికేట్ పంపి ఆమె ఇంటికి పట్టుకొచ్చారే ఇంత గొప్పోడా ఓ బంజారా బిడ్డ PhD చేసి ఇవన్నీ నాకు ఇంటికి వచ్చి ఇచ్చిపోతారంటే కూడా ఎమ్మెల్సీ చేయలేదండి. ఓడిపోయినటువంటి బిడ్డనే ఎమ్మెల్సీ చేసుకున్నావు. ఆ నిజం చెప్పడం అబద్ధం ఆడని మా సార్ ఎవరైతే వినోద్ ఉన్నాడో ఆయన తీసుకొచ్చి క్యాబినెట్లో కూర్చున్నావు. ఇవన్నీ క్రైటీరియా అయినాయి కదా. అదెందుకు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని కొట్టడానికి వచ్చినట్టు వాళ్ళ అందరిని పిలుచుకొట్టి మంత్రులు ఇస్తేవి. ఇవన్నీ అకౌంట్ అవుతాయి సార్. ఇవన్నీ పాపాల కిందనే లెక్క అవుతుంది. ఆడ పైన అంటారు దేవుడు ఉన్నాడో లేడో కానీ ఎక్కడో దగ్గర ఇవి లెక్కించబడతాయి. ఇంత చదువుకున్నటువంటి ఆ కేటీఆర్ ఆయన ఏం మాట్లాడుతాడో ఒకసారి చాలా విచిత్రంగా మాట్లాడేస్తాడు. మాట్లాడితే ఆయన చేతల లేకనా అది ఏందో ఆయన గుమ్మిలిపోయి మాట్లాడతాడా ఏందో. అరే 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నా కూడా ఇక ఎవరన్నా నేను ఇంత బాధ్యత ప్రజలు నేను పార్టీ మారినా ఏదో రాజకీయ లబ్ధి కొరకో నేనేదో పోయి అక్కడ ముఖ్యమంత్రి అయితేనో మంత్రి అయితేనో ఏదో అయితేనని నేను పార్టీ మారలే. అది నేను ప్రజలకు గమనించేది. నన్ను తొక్కిపెట్టిరు, నా వాయిస్ తొక్కిపెట్టిరు, ఇంత సర్వీస్ చేయాలి నేను. ఇవాళ నేను అదే పార్టీలో ఉండి ఇట్లా నన్ను తొక్కిపెడితే మరి రేపు నేను ఈ భాష గురించి ఎవరికి చెప్పుకోవాలి? అట్లనే ఏమైనా ఇవాళ జాతీయ పార్టీలో నేను ఉండి ఆ పని చేయగలిగితే నాకేమైనా లాభం జరుగుతుందేమో జాతికి, లేదా రేపు ఇంకేమైనా 2 పనులు అయితే నా దగ్గర రేపు మైబాద్లో ఒక కేంద్రీయ విద్యాలయం కావాలి, ములుగులో ఒకటి కావాలి, అక్కడ నాకు ఎయిర్పోర్ట్ ఒకటి ఇప్పుడు ఇట్లా ఖాళీ ఉంది. థ్యాంక్స్ టు అది రామ్మోహన్ నాయుడు నాకు చాలా దగ్గర మిత్రుడు. నేను పోతే పాపం ఆయన నన్ను పట్టుకొని మీ ఆశీస్సులు కావాలి సార్ అంటున్నాడు. ఆయన చాలా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళం మా జీవితాలతో ఆడుకుంటే ఏమవుతుంది? మీకు పాపం తెలగకపోతే ఏం జరుగుతుంది చెప్పు? ఎట్లా మేము ఎట్లా ఎదగాలి? పైసలు లేవు, ఏం లేవు. నీతి నిజాయితీ ఉంది కనుక ఇప్పటికి పోయినా ఏ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ మంత్రులు కానీ నిన్న ఎంతోమంది ఆపేది అయ్యో నాయక్ సాబ్ మీకు అన్యాయం జరిగింది, దీన్ని మనం ఏం పూడ్చలేము. ఎందుకంటే ఈ దేశంలో ఇండిపెండెంట్గా గెలిచే స్థాయి దేశంలో ప్రజలకు రాలేదు. ఆ చైతన్యమే లేదు. ఇప్పుడు ఇంత చైతన్యం ఉండేనే నన్ను ఓడగొట్టాడ. అది మీ జాతి బిడ్డలే. మళ్ళీ మన జాతి వాళ్ళనే ఓట్లు వేయకుండా పైసలు ఏంది ఇక్కడ ఓటు వేస్తాం అనేది మాట్లాడాలని బతుకున్న రోజులు మనం ఎక్కడ చేస్తాం చెప్పు? నాయక్ సాబ్ నాకేమీ లేదు. ఏదో అక్షరమాల లేనట్టు ఒక చిన్న తండ నుంచి నేను కాకతీయ యూనివర్సిటీలో ఈసీ మెంబర్ని, నేనే అటెండర్, నేనే వీసీ. అడగండి కాకతీయ యూనివర్సిటీలో ఎంత డెవలప్మెంట్ చేసిండో, ఎన్ని యాక్టివిటీలు చేసినావు. నేను ఐఎమ్ హ్యాపీ. జీవితంలో బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నా నేను. కానీ ఒక బాధ, ఒక రాజకీయ జీవితం ఏదైతే సాఫీగా ఉందో దాన్ని దుర్మార్గులుగా అన్నీ తెలిసినటువంటి కేసీఆర్ దాన్ని నన్ను దూరం పెట్టడం నా జీవితంలో కొంత ఒక బాధ అయితే మిగిలింది. అది తప్ప నాకు అన్ని విధాలుగా నష్టపోయినా ఇప్పుడు నాకేం ఆస్తులు నేను నాకు ఇప్పటికి కూడా ఆశ లేదు. ఇప్పటికి కూడా మోడీ గారికి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఈ దేశంలో 12 కోట్ల బంజారాలు ఉన్నారు. 1 కాదు 2 కాదు, ఒకే భాష ఒకే ఆచారం అంతా ఒకటి అనుకున్నారంటే ఫత్వా జారీ చేసినట్టే ఉంటుంది. ఇది కూడా వాస్తవానికి చెప్తున్నా. అంత గొప్ప జాతి కానీ గుర్తింపు లేదు. దయచేసి గుర్తింపు ఇవ్వండి. వాళ్ళ పండుగలకు గుర్తింపు ఇవ్వండి, వాళ్ళ దేవతలకు గుర్తింపు ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా గుర్తింపు ఇవ్వండి, మాకు కూడా గుర్తింపు ఇవ్వండి. మాకు ఎట్లా గుర్తింపు వస్తుంది? ఇప్పుడు మీరు ఇట్లా చేస్తే మేము ఎక్కడికో వెళ్ళిపోయి మేము ఆ జాతిని అనుకుంటారే మనకు దేవుళ్ళలాగా మోడీ గారు ఉన్నారు ఇది చేయగలుగుతారని. కానీ ఒక్క విషయం సీతారాం నాయక్ గారు, ఏ రాజ్యాంగంలో ఏదైతే మీ హక్కుల కోసం మీరు పోరాడి ఏ రిజర్వేషన్ అయితే తీసుకొచ్చుకున్నారో ఆ రిజర్వేషన్ని ఆధారంగా చేసుకునే ఎస్టీ నియోజకవర్గమైన మహబూబాబాద్లో మీ పాత్ర చాలా పెద్దది రిజర్వేషన్ తెచ్చే విషయంలో.
అలాంటి సమకూర్చినటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులతోని సాధించినటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో మీరు ఒక గాంధీలాగా పిలువబడవచ్చు. అలాంటి వ్యక్తిని కూడా ఓడగొట్టారు అని అంటే ఏ రకంగా జీర్ణించుకుంటారు? మీ జాతి బిడ్డలు మిమ్మల్ని గుర్తించకుండా ఓ బిజినెస్ మ్యాన్లను గుర్తించి వాళ్ళ చేతిలో పదవులు కట్టబెట్టి ఈ రోజున మిమ్మల్ని ఏకాకించేస్తారు. ఆ బిడ్డలకు మీరు ఏమని అర్జీలు పెడతారు, ఏమని చెప్తారు? నేను వాళ్ళని స్వాగతిస్తాను, ఏమనలేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు, అక్కడ పేదరికం ఉంది, 100-200 ఇచ్చినా ఓటేస్తాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే మనం అది కూడా గమనించాలి. కానీ నా పట్ల వాళ్ళు అది చూడకపోనుండే, కనీసం గౌరవపదంగా నాకు 2-3 లక్షల ఓట్లనే అయ్యానుండే. మరి అది ఏం దౌర్భాగ్యమో నాకు అర్థం కాలేదు. చదువుకున్న పిల్లలు ఉన్నారు, వేసారు. ఇప్పుడు 1,00,000 ఓట్లు వేసిరంటే నేను నా జాతి వేసిందా వేరే వాళ్ళు వేసిరా నాకు తెలియదు. కానీ ఎవరో చదువుకున్న వాళ్ళు, నా దగ్గర పట్టణాలు లేవండి, సిటీస్లలోనే ఎక్కువ ఉంది కదా మోడీ గారి హవా. కానీ చదువుకున్న యూత్ నా దగ్గర మీరు మొత్తం డోర్నకల్లో ఇక్కడ పట్టణమే లేదు, అన్ని గ్రామాలు పెద్ద గ్రామ పంచాయతీలు. ఆడ 9-10 వేల ఓట్లు ఇచ్చారు. అసలు అక్కడ చేసినంత డెవలప్మెంట్ నేను ఎక్కడ చేయలేదు. మీరు ఒకసారి డోర్నకల్ వస్తే చూపెడతా మీకు. ఆడ సంవత్సరానికి 10-20 మంది చనిపోయేది ఆ ట్రాక్ దాటి. అటువంటిది అండర్ పాస్ చేయించిన. అడగండి వాళ్ళకి, ప్రమాణం పెట్టండి. 30 సంవత్సరాల నుంచి ఆడ పోస్ట్ ఆఫీస్ లేకుంటే పోస్ట్ ఆఫీస్ చేసిన. ఎన్ని చేసినా సార్ ఆడ చేస్తే ఆడ 9-10 వేల ఓట్లు వేసిండ్రు. ఏమో బహుశా చాలా మంది గుర్తించలేదేమో మీరు చేసినట్టు ఈ కాలం బిడ్డలకు తెలియదు. అంటే ఒకటి సార్, ఎప్పుడో జరిగిపోయిందా? ఒక నాయకుడు ఎదగాలి, చేసినటువంటి పనులు తెలియజేయాలంటే మనల్ని అక్కడ మేము ఎంపీలకు అంత ప్రాధాన్యత ఉండదు. ఆ ఎంపీలను పిలవద్దని ముఖ్యమంత్రి చెప్పినాక నేను ఎవడు పిలుస్తాడు అక్కడికి? నీకేం ప్రాధాన్యత ఉంది? ఏదో మన వాయిస్ ఉంది, మనం చేసిన అనేది తెలివి కల్లా ఇలాంటి వాళ్ళు కొంతమంది గ్రహించినటువంటి వాడు ఆడిడ చెప్తే ఆ మాత్రం మాకు దొరికింది. అయినా మా అదృష్టాన్ని ఏం తీసుకోపోలేరు. ఎవరు ఏదో అంటారు, పొట్టోని నెత్తి పొడవుడు కొడితే పొడవుని నెత్తి దేవుడు కొట్టినట్టు అది నడుస్తూనే ఉంటుంది. ఇంకా నా వాయిస్ ఏం పెంచలే నేను. టీఆర్ఎస్ కేసీఆర్ మీద ఆయన కొడుకు మీద ఇంకా నా వాయిస్ నేను బయటికి తీయను కూడా. అది వాళ్ళకే తెలవాలి, అయ్యవ్వకు పుట్టిన వాళ్ళకు వాళ్ళకే తెలవాలి. అరే వాళ్ళు మనం పుట్టినట్టు వాళ్ళు పుట్టిరు కదా, ఏంది ఇది అనేది ఇప్పటికైనా అర్థం చేసుకొని మనుషులాగా బతికితే చాలు. వాళ్ళు చేసే జీవితం ఏందో మనిషిలాగా పుచ్చుకొని ఇప్పటికైనా మంచిగా అనిపించింది. సీతారాం నాయక్ గారు, మీ జాతి ఇప్పటికీ అణగారిన వర్గాలలో అలానే ఉంది, అలానే పిలువబడుతుంది. ఇప్పటికీ చదువుకొని పిల్లలు చాలామంది వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలే, మీకు కూడా తెలుసు. మీ ఆవేదన అంతా ఒక పక్క అయితే మీ తరం అంతరించిపోతుంది. మీ జాతి బిడ్డ కోసం పోరాడే ఈ గొంతు కూడా విస్మరించిన తర్వాత మీ తరం రేపు ఎవరి చేతిలో పెడతారు? మీ ఆశయాలని ప్రూవ్ చేయగలిగి మీ ఆశయాలను సాధించే కొత్త తరం మళ్ళీ అలాంటి వాళ్ళని మీరు ఏమైనా తయారు చేసుకున్నారు? నాయక్ గారు, డబ్బు ఇదంతా ముఖ్యం కాదు. ఈ దేశంలో నువ్వు ఎవడు రాజు, వాడి కొడుకు చనిపోయినా వాడు పులిగా చనిపోతాడు. బంజారా, వేరాళ్ళకి అర్థమైంది బయట యుద్ధ వీరుడు, సైనికులు, వాళ్ళకి ఆహారం ఇచ్చినట్టు వాళ్ళు, సైనాధిపతులుగా పనిచేసినట్టు వాళ్ళు, ఆ జీన్ దానికి పుట్టినటువంటి ప్రతి ఒక్కడు ఆ రోషంతోనే బతకాలి. కుక్క బతుకుతుంది, పంది బతుకుతుంది, అన్ని బతుకుతాయి, జీవులు అన్నీ బతుకుతాయి. కానీ మానవునికి అది లేదు. ఈ కెమెరాలో ఈయన మంచుకున్నాడు అనుకో, దాంతోనే తృప్తిగా పోతాడు. నేను ఉన్న రోజులు ఈ కెమెరాని ఇట్లా చేసిన, ఇట్లా మాట్లాడిన, నేను ఇట్లా చూపెట్టుకొని పోయినా అంటాడు. అరే నీ జాతిలో పుట్టినవి కామంటే ఇప్పుడు చదువుకున్న యువతకు అది లేదు. అది ఏమైందో నాకు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ సరిపోదా? ఒక్క యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ చదివిపోదా? ఎందుకు సంత్ శివలాల్ జయంతి అయితే లేదు? ఎందుకు నీ భాషను ఎందుకు గుర్తించబడకపోతే నీకెందుకు లేదు రోషన్ తాపం? పోనీ సీతారాం నాయక్ విడిచిపెట్టు, నువ్వు చెయ్యి, ఏం లేదు. మహేందర్తో నెంబడిపోయి ఏదైనా చేస్తే ఆయనకు పేరు వస్తాడేమో, ఆయన బాగుపడతాడేమో, ఈ కుతంత్రాలు ఉన్న రోజులు. కానీ ఈ జాతికి అది లేదండి. కానీ మీరు రేపు మీ ఆశయాన్ని ముందుకు కొనసాగించే తరంకి లేదు. నాతో కలిసి వచ్చే వాళ్ళకి అందరికీ స్వాగతం పలుకుతా, ఎవరు వచ్చినా రాకపోయినా. నేను తదనంతరం మీ ఆశయాలను నేను తయారు చేసుకున్నారా? నేను ఒక కమ్యూనిటీ కొరకు, నేను ఒక కాజ్ కొరకు పనిచేస్తున్నాను. తదనంతరం వారసులు ఎవరు అని అంటే ఎవరు? ఈ కాలం బిడ్డలకి మీ ఆశయాలను చేతిలో ఉండాలి. ఎవరిని తయారు? లేదు, ఈ కాలం వాళ్ళు నేను చాలా మందిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఉన్నారు, లేరని కాదు. కానీ బయటికి రావాలి. నువ్వు కుంచుకొని నన్నే పిలవాలి, నన్నే బొట్టు పెట్టాలంటే ఈ రోజుల్లో ఎవరు పెట్టారు? రండి, బయటికి రండి, అందరం పోరాడదాం. నేను ఉంటాను, నేను ఖర్చు కూడా నేనే పెట్టుకుంటా, అన్ని రకాలుగా బాధ్యత నేనే వహిస్తాను. నాకు సహకరించమంటున్నాను. నాకేమో ఇప్పుడు మీరు వచ్చి నాకేమో ఎమ్మెల్యే ఇప్పించేది ఉందా, ఎంపీ ఇప్పించేది ఉందా? అదంతా అయిపోయింది కదా. నీ వల్ల నేను ఎక్స్పోజ్ అవుడింది. నేను ఆల్రెడీ దేశ చరిత్రలో పార్లమెంట్లో 45 సార్లు మాట్లాడినటువంటి రికార్డు ఉండే. ఇంకా నువ్వు నన్ను పరిచయం చేసుడే ఉంది, నీ వల్ల నేను బాగుపడేది ఉంది. నా సహాయాన్ని ఏమైనా పొందాలి? ఈ జాతికి అవమానపడుతుంది సార్. ఆదిలాబాద్లో ఏం జరిగిందో మీకు తెలియదా? ఏం జరిగిందో మీకు తెలియదా? ఎందుకు జరిగింది? ఎందుకు అవమానపడాలి 40 లక్షల మంది ఉండి? అదే చెప్తున్నా. మాకు ఆ చట్టాలను నేను పెట్టి ఆ పుస్తకాన్ని మీరు కూడా అందరు సహకరించండి. తొందరగా దాన్ని రిలీజ్ చేసేటువంటి పని చేస్తున్నాం.
ఎప్పుడు ఒకసారి మళ్ళీ చివరికి ఒకటే మాట చెప్తా, ఈ ప్రకృతిలో ఏ ఒక్క జాతి ఒక జీవి అంటే ఒక ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక జీవి కానీ భాష కానీ అంతరిస్తే తిరిగి పొందడం అసాధ్యం. కరెక్ట్. తిరిగి పొందడం అసాధ్యం. అది బంజారా జాతికి ఆ డేంజర్ జోన్లో ఉన్నాం ఇప్పుడు, అది పొంచి ఉన్నాం. మనం అందరం ఒకటే తెగలు ఉండాలి. మోడీ గారికి సహకరించండి, మిమ్మల్ని అందరినీ ఒక తెగలు తేవడానికి నేను ప్రయత్నం చేస్తా. ఎందుకు రాకూడదు అంటున్నా నేను. నీకు ఉన్న లక్షణం అది కదా. నువ్వు వేసుకునే డ్రెస్ ప్రపంచ దేశాలు వేసుకున్నారు, వేయరు. నువ్వు మాట్లాడే భాష ప్రపంచ దేశాలు ఎవరు మాట్లాడరు. నీ కళారూపాలు ఎవరికి లేవు. నీ ఆహార్యం, నువ్వు వేసుకునే ఆహార్యం కూడా ఎవరు వేసుకోరు. మరి ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఈ దేని ఆధారంగా రిజర్వేషన్ ఇస్తారు? ఇదే కదా. మరి ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుందామంటే బయటికి ఎందుకు రారు? కనుక నేను సిగ్నేచర్ స్టూడియో, మీరు ఎందుకంటే జాతి బిడ్డగా ఆ జాతి కొంతనైనా ఈ స్టూడియో ద్వారా న్యాయం జరగాలి. ఒక 2-3 సార్లు కూర్చుందాం, వాళ్ళకి అందరికీ అప్పీల్ చేద్దాం. తప్పకుండా. ఇంత పెద్ద కాకుండా షార్ట్ రీల్స్ తీసుకు జాతి ఏంది, ఏం చేసినావు అవి కూడా నేను మీకు అప్పుడప్పుడు ఇస్తా. చేసి ఆ పిల్లలను కూడా కొంచెం తీసుకొని వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని వెంటనే దీని మీద ఒకరోజు మీ ఆధ్వర్యంలో ఇక్కడే ఒక సెమినార్ పెడదాం, ఇంటలెక్చువల్ని పిలుద్దాం, భాషా కోయిదులను పిలుస్తాం, కళాకారులను పిలిచి ఈ భాషను ఏ విధంగా మనం తీసుకోగలుగుతాం, ఏ విధంగా కాపాడుకుంటాం అనేటువంటి సాయం చేస్తే మీకు సేవాలాల్ మహారాజ్, మన సప్తభవానీలు ఇద్దరే మనకు దేవతలు ఎవరు లేరు. తప్పకుండా. ఇంత గొప్ప వాళ్ళంటే తల్లిదండ్రులను పూజించిన దేవతలను పూజించిన తర్వాతలేని దేవతలు మొక్కుతామంటే ఇంతకంటే ఏం కావాలి నాకు? కనుక మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఉంటాయి, దండి మెరామా ఉంటుంది, అదేవిధంగా సేవాలాల ఆశీస్సులు ఉంటాయి. మీరు తప్పనిసరి ఇంకా మీరు ఎదగాలి. మా లాంటి వాళ్ళు సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఈ కాజును మనం ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ. తప్పకుండా సార్. ఫైనల్గా మీ జాతి బిడ్డలకి మీ భాషలోనే చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? सेन राम राम अतिवड़ा तम अपना महेंद्र भैया एक आवेदन अच्छा होनी भी अतः नान जाते वाड़ मंत्रुल वेजारे से वो काई करने को वो न करे ना, वो उन्दे जात सहकरिंचरे. एक नान किस एग्जांपल गुरिंचि गोलावरिया, मुदिराज खान, बेस्ता खान, अरे वो छजो कतरा तारमा तारा छको छे नहीं पण उंदर कुणी नायक होतो वो कसे ना वो अतरा ऊंचा पाड़ रहे छे. आपण कारण काई छे कुणीती आपण जात्या मज कोनी कुणीती रे देख एमएलए वेदे एमपी वेदे चोरी विये लंगाविये काईती विये के काई कोनी विये पण ओन तू आदरिंचनी जत्रा दाड तोने कोण आदरिंचे तार जातेने कोण आदरिंचे तमुडू जेर कारणे देखो तम भाई 6 महीना वेगे छे कांग्रेस पार्टी गेलची जो ग्वार भाईरवला तमे सेनज मालम आपण मंत्री छा नहीं क्वारिन दिने जेर कारणे मन काई रीच छे नहीं पण तार जाते आज का गिरिजन मंत्री शाखा के दिने कोनी तो अपने कोनी बोल रहे कोनी. SC/ST कमीशन चेयरमैन आज ताणु छे उंदाड़ती मा बात की तो केसीआर मन कारणा को मा पार्टी कहीं मारचो कोनी उद्रोहम की तो मन जेर कारण पछी मार वाइस रेणो को तो मन कोण बलावजो को जाती पार्टी आंगो छो पण मकाई को शेर जो तमन माला कड़ियम श्री एरी केले वो केले अरे ओडी कत्रा लाभम पोंदन टिकट दिन जो टिकट हाटो करना कांग्रेस गेल्ची मकाई पापम की मैं ऊबो तो मन ओट गाले कोनी सरीगा रासाद्वी गाले कोनी ओटे सर मालूम से जो गुवारभाई गाले होते गेलचर जा सा ई मने जेर कारण काई ते रहता अपने एक दीती ने आपण गुर्तिंचबेडा ई भाषा डगरगी केले से पढ़े लिखे से ने विनती करो तमारे चूसिया वारे भाषा शिकाओ घरे तप्पु काई छे नहीं सवार चट्टम भी आवच काई कन मन लाग रही है काई कन जो भाषा कोण वाते करे जेने रिजर्वेशन अमल करणो तू जान इंग्लिश या हजी को इंग्लिश या नहीं करणो कन कोनी शेषी पण तार याडी बाप तो शिकाय जो जनते गमन या याडी याडी कने रोवे क्वारी क्वार रोजू आपण रोवानी के छे या कने करे चुच्चार जो याडी बाप से जो भाषा ने आपण सीखन आपण जाते ने आपण कापाड़ा सेवालाल महाराज ने और करियर काम हम करा तम सहकरिंचोकन तम सेन विनती करते हो भूलो मती मकाई मैं मन तम टिकट वोट घाले नहीं घाले सेकंडरी घाले जेने वंदनालू नहीं घाले जेने नहीं वंदनालू कहीं करा होती ज़्यादा तो कहीं केस का नहीं कहीं होंगे भैया. एक सेवालाल महाराज नरीदो तो तमें चरित्र छे छा आसो सेवालाल महाराज ने आज एक भी तमें एक हाल्डे देनो को तो गवर्नमेंट लात्रा सोच रही ये से भलता संघटित वेतानी ना एक आवड़ा कवड़ा अवमानमु असल एसटी बिड्डा और गुరించి ಕೇಳೋಕೆ तो काई कोचो तमार जातिर बिड्डा सेवालाल अबेरोना दिने छे अबेरोना हॉलिडे दिने स्टेट वाइज दिने छे स्टेट वाइज सेंट्रल यहाँ से गुर्तिंपु छे
वो गुर्तिंపు लायन मैं प्रयत्न करूँ शेर आपण वाले सहकार एक दी डिबेट अभी घाला आपण राउंड टेबल समावेश घालन एक तीर्मान करें तमार नायक अध्वर्यान देमेलेरी करा मुत लेजान करेर बाध्यता मार मैं कराऊँ मैं आज मानला कोनी वेकले दुरदृष्ट मन कहीं वेरोच मन मालन से मन तो सवार तमारे से ताती हंचकुण को एक जान तो कराएंगे ये क्रेडिट अपने ने करनो अपने जो जाते ने रखाणो कने केतो हुयो రామ్ రామ్ జై సేవాల జై సేవాల రైట్ అన్న ఏ ఆశయం కోసం అయితే మీరు పోరాడుతున్నారో ఆ ఆశయాలన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలి ఆ సేవలాల్ మహారాజ్ మీకు అని మీకు ఇంకా ధైర్యాన్ని పోరాట శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయం మీ బిడ్డల కోసం కేటాయించి ఈ స్టూడియోలో గంటల పాటు మీ ప్రయాసను ఇదే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్